నిన్న భీమవరంలో ఆక్వా రైతులకి సంఘీభావంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అలాగే రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా పర్యటన జరిగింది. అందులో రాష్ట్ర ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారికి కల్పించాల్సినటువంటి భద్రత పూర్తి వైఫల్యం కనబడింది. ఎందుకంటే నిన్న వారితో పాటు నిన్న కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సందర్భంలో వేలాది మంది ఆక్వా రైతులు, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నటువంటి ఈ కార్యక్రమంలో వారి హెలికాప్టర్ దిగిన దగ్గర నుంచి సభావేదికకి చేరుకున్నంత వరకు, సభ జరుగుతున్నటువంటి ఆద్యాంతం, అలాగే సభ జరిగిన తర్వాత తిరుగు ప్రయాణం అయ్యి మళ్ళీ తిరిగి హెలిప్యాడ్కి చేరుకున్నంత వరకు పూర్తి స్థాయి భద్రతా వైఫల్యం అనేటువంటిది కొట్టొచ్చినట్టుగా కనిపించింది. బహుశా నిన్నటి నుంచి రాష్ట్రంలో ప్రజలందరూ కూడా చూసుంటారు. జగన్మోహన్ రెడ్డి గారి మీదక ఎంత పెద్ద ఎత్తున జనం వారి మీద పడ్డారో, అలాగే వారి వాహనంలో కూడా కొంతమంది దూరి వారితో సెల్ఫీలు తీసుకునేటువంటి ప్రయత్నం జరిగిందో అనేటువంటి చూసాం. సరే, వచ్చినటువంటి వారందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు అయి ఉండొచ్చు. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం వారికి ఉన్నటువంటి బాధ్యత, ఒక మాజీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారికి కల్పించాల్సినటువంటి భద్రతలో ఎంత ఘోరంగా వైఫల్యం చెందారంటే, ఇది కావాలని చేస్తున్నారా అనేటువంటిది, లేదా పోలీస్ అధికారుల తాలూకా నిర్లక్ష్యం అనేటువంటిది అర్థం కావట్లా, లేదా ఇది ప్రభుత్వంకి సంబంధించినటువంటి ఏదైనా కుట్రకోణం ఉందా అనేటువంటి అనుమానాలు కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల్లో ఒక ఆలోచన కలుగుతూ ఉంది. పేరుకేమో వారు మేము 200 మంది పోలీసులు పెట్టాం, 250 మంది పోలీసులు పెట్టాం, ఎంతమంది భద్రత ఇస్తున్నాం అని చెప్తా ఉన్నారు తప్ప, వారు యూనిఫామ్లు వేసుకొని నిలబడతా ఉన్నారు తప్ప ఎవ్వరు కూడా పనిచేసేటువంటి పరిస్థితులు ఎక్కడ కూడా కనబడట్లేదు. అది గతంలో అనేక వారి పర్యటనలో కనబడింది. నిన్న భీమవరంలో అయితే ఘోరంగా విఫలం చెందారనేటువంటి దాంట్లో ఏ రకమైనటువంటి సందేహం లేదు. డిఎస్పీలు కానీ, అక్కడ ఉన్నటువంటి సిఐలు కానీ, సహకరించాల్సినటువంటి పోలీస్ సిబ్బంది కానీ, వారు కారు దిగి స్టేజ్ మీదకి వచ్చేటువంటి సందర్భంలో కానీ, లేదా మీటింగ్ చూసుకొని కారుకి మళ్ళీ తిరిగి ప్రయాణం అయ్యేటువంటి సమయంలో కానీ ఎక్కడ కూడా అక్కడ ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలే భద్రతా వలయంలో ఏర్పడి వారికి దారి చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్న ఒక్క కాఫీ చొక్కా ఒక్క అధికారి కూడా సహకరించారు. ఏంటి మీకు ఉన్నటువంటి ఆలోచన ఏంటి? ప్రభుత్వం ఉన్నటువంటి ఆలోచన ఏంటి? ఇదేమో ఒక పక్క వారికి జెడ్+ కేటగిరీ సెక్యూరిటీ వారికి రూల్ వచ్చినప్పుడు వారికి ఇవ్వాల్సినటువంటి భద్రత ఇవ్వకపోగా చేయాల్సినటువంటి సెక్యూరిటీ ఫోర్సెస్ వారికి ఇవ్వాల్సినటువంటి రోప్ పార్టీస్ కానీ, పనిచేయాల్సినటువంటి రోప్ పార్టీస్ కానీ, లేదా పనిచేయాల్సినటువంటి అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ ఫోర్సెస్ కానీ వారికి మాకేం సంబంధం లేదు, మేము ఎక్కడ సహకరిస్తేనో, ఎక్కడ సెక్యూరిటీ ఇస్తేనో మా పై అధికారులు మమ్మల్ని ఏమంటారో అనేటువంటి భయంతో నిలబడినటువంటి అధికారులు కనబడుతూ ఉన్నారు తప్ప, ఏ ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మేము భద్రతగా వచ్చాం, మా బాధ్యత ఈ పనిని నిర్వర్తించాలనేటువంటి ప్రయత్నం ఏ ఒక్క అధికారులు కూడా కనబడుతుంది. చివరికి హెలికాప్టర్ దగ్గరికి చాలామంది ప్రజలు వచ్చేసేటువంటి పరిస్థితి తీసుకొని వచ్చారు. ఈ సందర్భంలో మేము నిన్న జగన్మోహన్ రెడ్డి గారితో తిరిగి మళ్ళీ భీమవరం నుంచి కిర్లంపూడి ముద్రగడ పద్మనాభం గారి మధ్య దేహాన్ని నివాళులర్పించేటువంటి క్రమంలో వారితో పాటు తిరిగి హెలికాప్టర్లు వెళ్ళినప్పుడు వారిని కోరడం జరిగింది. సార్, ఈ ప్రభుత్వం మనకి సహకరించేటువంటి పరిస్థితి కనబడట్లేదు, మనమే అడిషనల్ సెక్యూరిటీ ఫోర్స్ని, ప్రైవేట్ సెక్యూరిటీ ఫోర్స్ మనం జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి మాటను కూడా హెలికాప్టర్లో పేరు నాని గారు, నేను కూడా వారికి చెప్పడం జరిగింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా ప్రాణం అనేటువంటిది వారి కుటుంబ సభ్యులకో లేకపోతే వారి శ్రేయోభిలాషులకో కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వేలాది మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి, వారిని అభిమానించేటువంటి కోట్లాది మంది ప్రజలకి సంబంధించినటువంటి వారి భద్రత అనేటువంటి ఈ సందర్భంగా తెలియజేస్తాం. తప్పకుండా పార్టీ తరఫు నుంచి కేంద్రానికి లేఖ రాస్తాం. దాంతోపాటు మరి ముఖ్యంగా ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కూడా ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి భద్రత కూడా వారి బాధ్యత అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. గతంలో కూడా వారికి లేఖలు రాస్తాం, కేంద్రాన్ని కూడా మేము రిక్వెస్ట్ చేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారికి అదనపు సెక్యూరిటీని అయితే కేంద్రం నుంచి ఇస్తారా, లేదా రాష్ట్ర ప్రభుత్వానికి వారు చెప్పి చేయిస్తారా అనేటువంటిది వారి బాధ్యత తప్పకుండా. ఎందుకంటే ఒకవేళ మేము చేయలేము, మేము ఇవ్వము సెక్యూరిటీ అనేటువంటి పరిస్థితి, ఒకవేళ ప్రభుత్వం అటువంటి నిర్ణయాలు, వాళ్ళ రెడ్ బుక్ రాజ్యాంగం పరంగా వాళ్ళు ఏదైనా నిర్ణయం తీసుకుంటే చెప్పేసేయండి.
జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడుకోవడానికి వారి ప్రాణానికి మా ప్రాణాలు అడ్డుపెట్టడానికి ఈ రాష్ట్రంలో వేలాది మంది నాయకులు, లక్షలాది మంది పార్టీ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు. వారికి బలంగా నిలబడతాం, వారి ప్రాణాలను కాపాడుకుంటాం, వారి భద్రతగా నిలుస్తాం. గతంలో ప్రతిపక్షంగా ఉన్నప్పుడు లేదా విషయంలో కానీ నిమ్మకు నీరెత్తినట్టుగా బిహేవ్ చేస్తా ఉన్నారు. మరి ముఖ్యంగా వారికి ఆ పని తప్ప మిగిలినటువంటి అన్ని పనుల మీద సంబంధించి ఈరోజు రాష్ట్రంలో ఒక మాజీ ముఖ్యమంత్రి విషయంలో ఇంత అజాగ్రత్తగా, ఇంత నిర్లక్ష్యంగా వారికి ఏమైపోయినా పర్వాలేదు, అనుకోకుండా నిన్న భీమవరం పర్యటన కూడా జరిగింది. మేము విద్యకు ప్రాధాన్యత ఇస్తాము. విద్య ఇవ్వటము, మంచి సంస్కారాలు ఇవ్వటం అనేది మా యొక్క ధ్యేయము. మతానికి సంబంధించింది ఇక్కడ ఎటువంటి నిర్లక్ష్యం. ఎందుకు రాసింది టీచర్, ఎందుకు రాసింది డైరీలో హోంవర్క్ ఇచ్చేటువంటి డైరీలో ఈ విధంగా ఖురాన్కి సంబంధించిన పారాగ్రాఫ్ చదవండి అంటే ఏంటి దాని అర్థం? లేదు, ప్రభుత్వం ఇందాక చెప్పినట్టుగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నది కాబట్టి ఎప్పుడు అట్లా జరగలేదు. అది నేను రాసింది కాబట్టి మేనేజ్మెంట్ తెలియగానే అనేటువంటి ఆలోచన చెప్పేసాను. సో ఇక్కడ మనం చూడొచ్చు చెప్పినట్టుగా వేలాది మంది పార్టీ నాయకులు ఉన్నాం, లక్షలాది మంది కార్యకర్తలు ఉన్నారు. వారిని కాపాడుకోవడానికి కంటికి రెప్పలా చూసుకోవడానికి కోట్లాది మంది అభిమానులు కాబట్టి దాని మేనేజ్మెంట్ దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాము. విద్యా సంస్థలలో మానవత్వానికి మంచిగా కలిసి ఉండటానికి ఇది ఆ టీచర్ చేసినటువంటి పొరపాటు చాలా పెద్ద తప్పు కాబట్టి ఆమెను ఉద్యోగంగా తీయటం జరిగింది. మునుముందు ఇటువంటిది జరగకుండా తప్పకుండా మేము డైరీలు చెక్ చేశారా మీరు? అందరికీ ఇట్లా డైరీలో రాసింది. కార్యకర్తలు గాని అభిమానులు గాని ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు చాలా ఆందోళనతో జరిగినటువంటి దగ్గరుండి కళ్ళతో చూసి మా దగ్గర పనిచేసే ఎంప్లాయీలు పిల్లలు వారికి ఎంత భూదేవంత సహనం వారిలో కనబడింది. ఎంతమంది వచ్చి మీద పడినా సరే చిరునవ్వుతో వారికి అభివాదం చేస్తూ ఏ మాత్రం చిరాకు పడకుండా వారి కళ్ళలో ఆనందం చూసేటువంటి కార్యక్రమం నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. తప్పకుండా మరొకసారి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా సెక్యూరిటీ విషయంలో మీరు ఏమాత్రం అజాగ్రత్త చేసి లేదా ఏదైనా కుట్ర చేసి ఏదైనా చేయాలని చెప్పి చూస్తే మాత్రం ఈ వచ్చేటువంటి దాంట్లో పరిణామాలు మామూలుగా ఉండవు అనేటువంటి విషయాన్ని ప్రభుత్వాన్ని మరొకసారి హెచ్చరిస్తూ, మరి నిన్న జరిగినటువంటి భీమవరం పర్యటన